టీన్స్ అసలు ఏమీ కూడా షేర్ చేసుకోవడం లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది చాలామంది పేరెంట్స్ చేస్తున్న కంప్లైంట్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి ఫ్రెండ్స్. అదేంటి అని అంటే, టీన్స్ షేర్ చేసుకోవడం లేదా, లేకపోతే షేర్ చేయడానికి సేఫ్టీగా ఫీల్ అవడం లేదా? ఎస్, మీరు కరెక్ట్గానే వింటున్నారు. సో ఈ విషయం మీదే ఈరోజు వీడియో నేను ఫోకస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, అసలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఫ్రీగా ఎంతో చక్కగా మనతో అన్నీ షేర్ చేసుకున్న పిల్లలు టీనేజ్కి వచ్చిన తర్వాత ఎందుకు షేర్ చేయడం క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏంటి ముఖ్యమైన రీజన్స్ దీని వెనకాల అన్నవి 3 ముఖ్యమైన రీజన్స్ నేను మీకు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు. ఆ తర్వాత అసలు ఇటువంటి సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేసి తిరిగి మన టీన్స్తో కనెక్ట్ అవ్వాలంటే యాజ్ ఎ మదర్గా ఆర్ యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చెయ్యాలి అన్నది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. సో స్టే ట్యూన్డ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం అసలు టీన్స్ మనతో ఎందుకు షేర్ చేయడం బంద్ చేసేస్తున్నారు. నెంబర్ 1 రీజన్ వచ్చి ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎస్ ఫ్రెండ్స్, అమ్మకి చెప్తే నాకు తిడుతుందేమో అని ఏదైనా ఒక విషయం మాట్లాడే ముందు పిల్లలకి అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా సైలెన్స్ అనేది క్రియేట్ అయిపోద్ది అక్కడ. అంటే మనం అంతకు ముందు అలాంటి సిచ్యువేషన్స్ చేసి ఉండుంటాం. వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనం తిట్టడమో కొట్టడమో చేసి ఉంటే వాళ్ళకి అదే ముద్ర పడిపోతూ ఉంటుంది. ఏంటంటే ఇది చెప్తే మా అమ్మ ఇప్పుడు నన్ను కొడుతుంది ఆర్ తిడుతుంది, కాబట్టి చెప్పకుండా ఉండడం బెటర్. సో వాళ్ళు షేర్ చేయడం బంద్ చేసేస్తారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి మిస్అండర్స్టాండింగ్. ఎస్ ఫ్రెండ్స్, పిల్లలు మనతో ఏదైనా చెప్పడం ప్రారంభించగానే పేరెంట్స్ చేసేది ఏంటంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడంతో పాటు అడ్వైజ్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంటాం. బట్ పిల్లలు ఏంటనుకుంటారంటే మమ్మల్ని మా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని విని అర్థం చేసుకోవాలి అని వాళ్ళు మనకి షేర్ చేయడం చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి అర్థం అయిపోద్దో వీళ్ళు మేము చెప్పేది ఇంకా అర్థం చేసుకోరు, జస్ట్ అడ్వైజ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారని ఆటోమేటిక్గా మనతో షేర్ చేయడం అనేది బంద్ చేసేస్తారు. ఓకే, అండ్ నెంబర్ 3 రీజన్ వచ్చి ఇమోషనల్ డిస్టెన్స్. అంటే అఫ్కోర్స్ మనం ప్రతిరోజు మాట్లాడుతుంటాం పిల్లలతో, బట్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అన్నది ఉండదు. సో ఎప్పుడైతే ఇలాంటి ఇమోషనల్ కనెక్షన్ ఉండదో పేరెంట్స్ అండ్ టీన్స్ మధ్యన, ఆటోమేటిక్గా వాళ్ళకి మనతో ఏది కూడా షేర్ చేసుకోవాలని అనిపించదు. సో ముఖ్యంగా ఈ 3 రీజన్స్ వలన టీనేజర్స్ షేరింగ్ అన్నది పేరెంట్స్తో చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో మరి ఇప్పుడు రీజన్స్ మనకు తెలిసాయి కదా, దీని నుండి బయటపడి తిరిగి మన టీన్స్ మనతో అన్ని షేర్ చేసుకునేటట్టు చేయాలి అంటే ఏం చేయాలి, ఇది చూద్దామా మరి? ఎస్, సో నెంబర్ 1 మనం చేయవలసింది ఏంటి అని అంటే, ఏదైనా వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే మనం రియాక్ట్ కాకుండా వినడానికి ప్రయత్నిద్దాం. ఎస్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏదైనా చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలోనే మనం వాళ్ళని జడ్జ్ చేయడమో లేకపోతే అడ్వైజ్ ఇవ్వడమో కాకుండా పూర్తిగా విందాం. వినిన తర్వాత అప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నది మనం మాట్లాడడం చేద్దాం. ఓకేనా? అండ్ నెంబర్ 2 ఏంటి అని అంటే, జడ్జిమెంట్ తగ్గించాలి. ఎస్ ఫ్రెండ్స్, పిల్లలు ఏదైనా మనకి చెప్పినప్పుడు అడిగినప్పుడు వెంటనే మన తాలూకా అభిప్రాయాలు చెప్పడం, మనం ఏదనుకుంటున్నాం అదే కరెక్ట్ అంది కానీ వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని జడ్జ్ చేయాలనుకొని ప్రయత్నిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మాట్లాడడం మానేస్తారు, షేర్ చేయడం మానేస్తారు. కాబట్టి ఈసారి నుంచి పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే మనం అడ్వైజ్ ఆర్ జడ్జ్మెంట్ అన్నది ఇవ్వకుండా కొంచెం ఆ టైంలో పేషెన్స్ని కానీ వహించామనుకోండి, ఖచ్చితంగా మన పిల్లలు మనతో అన్నీ షేర్ చేస్తారు. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చి స్మాల్ సేఫ్ మూమెంట్స్ని క్రియేట్ చేయాలి. ఎస్, అంటే మనం తెలుసుకున్నాం కదా, పిల్లలు మనతో ఏదైనా షేర్ చేయడానికి వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అయినప్పుడు మాత్రమే మనతో షేర్ చేస్తారు. అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయవలసిన బాధ్యత కంప్లీట్గా మన మీదే ఉంది. సో ఏం చేయాలి దానికోసం అని అంటే, ప్రతిరోజు ఒక 5 minutes మన పిల్లలతో కామ్గా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అంటే అక్కడ నో అడ్వైస్, నో జడ్జ్మెంట్, ఓన్లీ జస్ట్ కామ్ టాకింగ్. సో అలాంటప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, మా అమ్మ లేదా నా పేరెంట్స్ నన్ను జడ్జ్ చేయడం లేదు, నన్ను అర్థం చేసుకుంటున్నారు అండ్ అనవసరమైన అడ్వైజెస్ ఇవ్వకుండా నేను చెప్పేది వింటున్నారు అని వాళ్ళకి భరోసా కానీ కలిగింది అనుకోండి, ఖచ్చితంగా మనతో అన్నీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ చిన్న మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ పేరెంటింగ్లో చేంజ్ వస్తుంది అండ్ మీరు మీ పిల్లల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మనం డిస్కస్ చేద్దాం
టీన్ సైకాలజీని చాలా సింపుల్ వేలో ఎలా అర్థం చేసుకోవాలి అండ్ మన టీన్స్తో ఎలా రీకనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి తెలియజేయండి. అంతేకాకుండా ఎవరెవరైతే ఈ చిన్న మార్పును తెద్దాం అనుకుంటున్నారో, దట్ ఈస్ 5 minutes calm talking with your teens, just give a thumbs up in the comment showing that you have taken action to connect with your teen. Okay, so కలుద్దాం మళ్ళీ మనం next week with a wonderful topic. Till then, take care, bye bye, keep on learning and add wonderful value to your parenting. Namaste.